ఆయనకేంటి అన్యాయం? బీజేపీ లిస్ట్‌కి ఆయనకేంటి సంబంధం? మన జెండా సభలో ఆయన ఇచ్చిన సిగ్నల్ లాస్ట్‌లో జై బీజేపీ, నేనింకా ఏ పార్టీలో చేరలేదు. కానీ నాకు సీట్ అయితే వస్తది. అదే స్థానం నుంచి గెలుపొందుతానని చెప్పడం ఆ వేదిక మీద. అవును. అలాగని ఆయన భారతీయ జనతా పార్టీలో చేరలేదు గదా! అవును. ఆయన ఎవరి కోసం పనిచేశారు ఇంతకాలం పాటు? హ్మ్. తెలుగుదేశం పార్టీ కోసం. హ్మ్. ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అవును. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరి కోసం? చంద్రబాబు కోసం. హ్మ్. చంద్రబాబు దగ్గర కూలి పని చేసి, కూలి బీజేపీని అడిగితే ఎట్లా? మన పొలంలో పనిచేసి పక్కనోడి పొలంలో డబ్బులు అడిగితే ఎట్టాగా? పక్కన రైతుని. అంటే ఇప్పుడు అలయన్స్ అయ్యారు కాబట్టి ఆ! అంటే అలయన్స్‌లో లేకుండా ఉంటే నరసాపురం సీట్ టీడీపీ కింద ఉంటే ఇచ్చుండేవారేమో గ్యారంటీగా మీరన్నట్టు. అలయన్స్ అయ్యారు కాబట్టి ఇప్పించాల్సిన బాధ్యత బాబు గారిది కదా! ఇప్పుడు ఆయన చూసుకోవాలి. బాబు గారిని అడగాలి. హ్మ్. బీజేపీకి ఏంటి సంబంధం మధ్యలో? ఇంకోటి నరసాపురం సీట్ అన్నప్పుడు బీజేపీ గతంలో 2 సార్లు గెలిచున్న సీటు. హ్మ్. 2 సార్లు గెలిచున్న సీట్ తీసుకొచ్చి కొత్తగా వచ్చేవాడికి అది కూడా అసలు కనీసం ఈ రోజు వరకు కూడా పార్టీలో చేరనోడికి ఎందుకు ఇస్తారు? హ్మ్. ఇంకోటి పని చేస్తోంది తెలుగుదేశం పార్టీ కోసం అయితే బీజేపీ సీట్ ఎందుకు ఇయ్యాలి అసలు ఆయనకి? అవును. ప్రాక్టికల్‌గా. హ్మ్. లేదు. ఇంకో చోట ఇచ్చుకోవచ్చు కదా! ఈళ్ళకి గూడా ఇంకో 4, 5 ఖాళీ ఉన్నట్టున్నాయి. విజయనగరం, టీడీపీకి. అవును. టీడీపీ. హ్మ్. హ్మ్. లేకపోతే శుభ్రంగా తీసుకెళ్ళి కాకినాడ ఇచ్చుకోవచ్చు కదా! హ్మ్. ఎవరొద్దన్నారు ఆళ్ళని? కాకినాడ అయిపోయిందిగా. హ్మ్. మళ్ళీ హ్మ్. మార్చుకోవచ్చు కదా! ఇప్పుడు అదే. మార్చుకోలే ఈళ్ళు. అవును. అంతే. హ్మ్. అసలు హ్మ్. రఘురామకృష్ణరాజుకి ఈ లిస్ట్‌కి సంబంధం అంటే ఆహ్, ఏది షర్మిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడిగినట్టు ఉంటది. హ్మ్. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు సీట్ లేకుండా పోయింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటు కాకుండా. అంటే